వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. డిఎస్సిలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ కార్యకర్తలు చాలా మంది అయితే దీనిపై పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. సో దీనిపై స్పందించేందుకు ప్రస్తుతం మన ముందు ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, డిఎస్సి ఏదైతే ఉందో దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి అంటూ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. సో దీనిపైన డిఎస్సికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన అవగాహన అయితే లేదు. ఏం జరుగుతుందో కూడా వారికి అర్థం కావట్లేదు. ఒక డైనమాలో అయితే ఉండిపోయారు. సో అసలు ఇందులో ఏం జరిగింది? నిజంగానే అవకతవకలు జరిగాయా? ఈ విషయంలో మా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పారమ్మా. ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఏదైనా అవకతవకలు జరిగినాయి అంటే మీరు వస్తానన్నా సరే, నేను రమ్మన్నా సరే, ఎక్కడికైనా సరే వచ్చిన దానికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అంతా కూడా చెప్తానని చెప్పి మా యువ నాయకులు గారు చెప్పారమ్మా. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇలా ధర్నాలు చేయటం అనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. సార్, రీసెంట్గా ఇప్పుడు ధర్నా చౌక్లో వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు ధర్నా కార్యక్రమం మొదలుపెట్టారు. సో దాన్ని టీడీపీకి సంబంధించిన ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని ఖండిస్తూ అక్కడికి వెళ్ళి రచ్చరచ్చ చేయడం జరిగింది. ఆ నేత ఎవరో మీకు తెలుసు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? అలా చేయడం కరెక్టే అంటారా? ధర్నా చౌక్ అన్నది ప్రభుత్వం మనకు కల్పించిన ఒక అవకాశం. ఎవరైనా కానీ పర్మిషన్ తీసుకుని అక్కడ ధర్నా చేసుకోవచ్చు. మరి అలాంటి ప్రదేశానికి వెళ్ళి బోండా ఉమా గారు అలా చేయడం అనేది కరెక్ట్ అంటారా? మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడూ కూడా అలాంటి కార్యక్రమాలు చేయమండి. వాళ్ళు పెట్టిన ప్లేస్ ఎక్కడ? గవర్నమెంట్ ప్రెస్లోని ఒక పబ్లిక్ అందరూ కూడా కూర్చునేటువంటి బస్ స్టాప్లో పెట్టి ఇలా మా అధినాయకుడిని, అలాగే మా చంద్రబాబు నాయుడు గారిని కానీ, మా లోకేష్ గారిని కానీ తిట్టడం జరుగుతుంది. అది మా దృష్టికి వచ్చింది. మా ఎమ్మెల్యే గారు వెంటనే దాన్ని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ నిరసనని ఆపాలని కోరటం జరిగిందమ్మా. సార్, డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఇందులో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అంటూ వైసీపీ నాయకులు అయితే దీనిపైన ప్రచారం చేస్తున్నారు. చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు, వారికి సరైన భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు అంటున్నారు. మరి దానికి మీ సమాధానం? మా ఎలక్షన్స్ ముందు మా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు ఏదైతే డిఎస్సిలో మేము ఉద్యోగాలు కల్పిస్తామని యువగలం పాదయాత్రలో చెప్పారో, అదేవిధంగా గెలిచిన మొదటి సంవత్సరంలోనే మా యువనేత నారా లోకేష్ గారు డిఎస్సిని పొందుపరచడం జరిగిందమ్మా. దాంట్లో 5,000 పైచిలుకు ఉద్యోగాలను కూడా ఖచ్చితంగా అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళందరి ఎగ్జామ్స్ కూడా పారదర్శకంగా చేసి దాంట్లో ఉన్నటువంటి ఉత్తీర్ణులైనందు వాళ్ళ వరకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందమ్మా. దానికి కూడా క్లియర్గా మా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడానికి ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ అని చెప్పారు. ఎవరు వచ్చినా సరే దానికి మేము సమాధానం చెప్పగలమమ్మా. సార్, ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరిగిందో, సో ఆ ప్రొటెస్ట్కి స్పందించి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ జెన్జీ వార్ అంటూ వైసీపీ నేతలు చేస్తూ లోకేష్ కూడా ఇలాగే రిజైన్ చేయాలి అంటూ ధర్నాలో ముఖ్యంగా అది ఎజెండాగా తీసుకున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? మేము పెట్టినటువంటి డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు లేవమ్మా. అలాంటి క్రమంలో మా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు దేనికైనా స్పందిస్తాను, ఎప్పుడైనా ఎవరొచ్చినా సమాధానం చెప్తారన్నారు. అలాంటి క్రమంలో మేము దానికి స్పందించాల్సిన అవసరం లేదమ్మా. అంటే అటువైపు ఎందుకు తీసుకెళ్తున్నారంటారో? లోకేష్ గారిని ప్రత్యేకంగా రిజైన్ చేయాలి అంటూ ఈ నినాదాలు ఎందుకు చేస్తున్నారని అనుకుంటున్నారు మీరు? విద్యాశాఖలో చాలా మంచి మార్పులు తీసుకొచ్చినటువంటి మా నాయకులు నారా లోకేష్ గారు. స్కూల్లో పిల్లలకి టై దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, మిడ్ డే మీల్స్ వరకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా సారే పరిశీలన జరుగుతుంది. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే దాన్ని మరుక్షణమే రెండో రోజే అక్కడికి వెళ్ళి ఆ ఇబ్బందిని క్లియర్గా సారే కనుక్కొని దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుందమ్మా. సార్, ఒక్క ఉద్యోగం కూడా, అంటే సరైన ఉద్యోగం ఒక్కటి కూడా ఇప్పుడున్న నేటి యువతకైతే అందించలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఇది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? మా డిఎస్సి ఏర్పాటు చేయటం కానీ, అలాగే నెంబర్ ఆఫ్ ప్రైవేట్కి సంబంధించినటువంటి కంపెనీలు తీసుకురావడంలో కానీ గత ప్రభుత్వం కంటే కూడా మేము ముందున్నామని మేము ధైర్యంగా చెప్పగలమమ్మా. అంటే గత ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి ఉద్యోగాలు ఏమీ లేవు అంటున్నారు కదా. మరి వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ అందులో వాళ్ళు ఇచ్చింది మహా అయితే కనుక ఈ వాలంటరీ ఉద్యోగాలు 5,000 అమ్మా. ఇవాళ 5,000 దేనికి పనికి వస్తాయమ్మా? అంటే ఈ ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా? లేదు కదా. కాకపోతే మేము పారదర్శకంగా ఉండాలి.
ఇప్పుడు ఒక చిన్న 5,000 అతనికి ఏదన్నా జరిగితే కానీ వాళ్ళు చేసేటువంటి ఇబ్బందులు, పాత గవర్నమెంట్లో చేసినటువంటి అరాచకాలు, వాలంటీర్ చేసినటువంటి అరాచకాలు, వీటన్నిటినీ కూడా మా యువ నాయకులు అలాగే మా చంద్రబాబు నాయుడు గారు క్షుణ్ణంగా పరిశీలించి వీటి వల్ల చాలా పబ్లిక్తో ఇబ్బందులు ఉన్నాయనే దాని మీద దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగిందమ్మా. అలాగే గత గవర్నమెంట్లో ఏం చేశారమ్మా, ఈ వాలంటీరీ ఉద్యోగాల్లో డిగ్రీ చదువుకొని పీజీ చదువుకున్న వాళ్ళకి 5,000 రూపాయల వాలంటీరీ ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చేది ఏమ్మా, అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళందరికీ కూడా ఆశ చూపించి అదేదో వాళ్ళు గవర్నమెంట్ నిజంగా రెగ్యులర్ అయిపోతుందేమో దాని మీద చాలామంది మంచి మంచి ఉద్యోగాలు కూడా మానేసి వాలంటీర్ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి చాలా ఇబ్బందులు పడి వాటిని చాలామంది కూడా మేము రిమూవ్ చేయకముందే చాలా వరకు కూడా ఆగిపోవడం జరిగిందమ్మా. సో చూసారు కదా, ఫైనల్గా డిఎస్సికి సంబంధించి జరుగుతున్న అక్రమాలు ఏవైతే జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించి కోటి గారి సమాధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, విజయవాడ నుండి.